बम बम भोलेनाथ। మనం కిడ్నాప్ చేసిన అరవింద్ తప్పించుకుని వెళ్ళిపోతుంటే షూట్ చేశాను, దెబ్బకి చచ్చిపోయాడు అని చెప్పాలి. నిన్ను చూస్తూ రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది చిన్నమ్మదేవి. చూసావా, నువ్వు ఫోటోలో ఉన్నా నీ పరువు నన్ను ఎలా లాగుతోందో. హలో, ఏరా రాథోడ్, ఈ టైంలో చేశావు? సార్ చెప్పు. సార్ అది ఏమైందిరా? పెద్ద పొరపాటు జరిగిపోయింది సార్. అరవింద్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు, అనుకోకుండా షూట్ చేశాను. అరవింద్ చచ్చిపోయాడు సార్. రేయ్ రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, వాడి శవాన్ని ఏం చేయాలో అర్థం కాక నేను మీకు ఫోన్ చేశాను సార్. రేయ్ ఎదవా, ఎంత పని చేశావురా? అరవింద్ గాడు లేకపోతే ఆ కృష్ణవేణి పెళ్లి కొప్పుకోదురా. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి సార్. సరే, అరవింద్ గాడి శవాన్ని అక్కడే ఎక్కడో పూడ్చిపెట్టాయి. అలాగే సార్. నువ్వు అర్జెంటుగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. నేను ఫోన్ చేసే వరకు. అలాగే సార్. అరవింద్ గాడు మధ్యలో దూరి చచ్చాడు. ఎలా? ఇప్పుడు ఎలా? ఎలా? మేడం, నన్ను వదిలేయండి మేడం. నిన్ను వదిలేస్తే ఎలా రా? నోరు మూసుకొనుండు. వదినా, అన్నయ్యని కిడ్నాప్ చేసి దాచిపెట్టింది ఈ పరశురామ్ అని అర్థమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ శవం నీలవేణి బాయ్ ఫ్రెండ్ ఆకాష్ కురానాది అని ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. ఆ పరశురామ్ది ఎంత క్రిమినల్ మైండ్ అమ్మా. అవును మామయ్య, దీక్షితులు గారు చెప్పినట్టు వాడు కాలముఖ రుద్రుడే, నో డౌట్. ఈ రాతోడు చెప్పిందంతా నిజమా కాదా? బం బం భోలేనా. నా చూపు టెన్లోకి వెళ్ళడం లేదేంటి? ఏదో ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. చిన్నమ్మదేవి, శంఖంలో ఉన్న నీ కంఠం ఇంకా మోగబోలేదా? నీ చూపు ఎక్కడికైనా వెళుతుంది కానీ కృష్ణవేణి ఉన్న చోటికి వెళ్ళలేదు కాలముఖ రుద్ర. ఎందుకంటే కృష్ణవేణి ఈ అమ్మవారి అంశలో పుట్టిన మహర్జాతకురాలు. నీ అంతానికి తొలి అడుగు పడింది కాలముఖ రుద్ర. చిన్నమ్మదేవి, మామయ్య, ముందు మనం స్రవంతి ఇంటికి అర్జెంటుగా బయలుదేరాలి. అలాగేనమ్మా. నన్ను వదిలేయండి. నువ్వు వదిలేస్తే ఎలా రా?
అరవింద్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అనుకోకుండా షూట్ చేశాను. అరవింద్ చచ్చిపోయాడు సార్. ఛ! అసలేం జరిగింది? అరవింద్ చచ్చిపోయాడు. ఈ రాతోడు ఎంత పని చేశాడు? బం బం భోలేనాథ్! అక్కడ ఏం జరిగిందో నా శక్తి కూడా అందడం లేదు. అరవింద్ లేకపోతే కృష్ణవేణి పెళ్లి చేసుకోదు. ఇప్పుడెలా? కృష్ణవేణి పెళ్లితో ఈ ఇల్లంతా శ్మశానం అయిపోవాలి. కోట్లాస్తి మొత్తం మాకే రావాలి. ఆస్తంతా మాకే దక్కాలి. కృష్ణవేణి పెళ్లితో ఇల్లు శ్మశానం అయిపోవాలి. కోట్లాస్తి మొత్తం మాకే రావాలి. కృష్ణవేణి పెళ్లితో ఇల్లంతా శ్మశానం అయిపోవాలి. కోట్లాస్తి మొత్తం మాకే రావాలి. కృష్ణవేణి పెళ్లి కృష్ణవేణి పెళ్లితో ఇల్లంతా శ్మశానం అయిపోవాలి. శశి శశి నేపాల మాత్రం ఇక్కడ. కాలముఖ రుద్రుడు గారు బాగున్నారా? అంటే నన్ను పరశురామని మాత్రం పిలవండి. వద్దదు, మీరు నేపాల మాంత్రికులు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే ఇంకేమైనా ఉందా? జై హో కాలముఖ రుద్ర, జై హో కాలముఖ రుద్ర. సరే అంటే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు జై హో కాలముఖ రుద్ర. నేను చెప్పబోయే విషయం మళ్ళీ మీరు ఎవరికైనా చెప్తే తెలుసు కదా అంటే బ్లడ్ పడుద్ది. వెరీ గుడ్. ఆ అరవింద్ గారిని చంపేశాను. సో ఆ అరవింద్ ఇక లేడు. రేపు పెళ్లికి అరవింద్ రాడు. సో నా మరిది లేకుండా నేను పెళ్లి చేసుకోను అని కృష్ణవేణి అంటే అప్పుడు మీరు మేనేజ్ చేసి నా వైపు మాట్లాడాలి. అలాగే. కృష్ణవేణితో నా పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదంటే అలాగే. అందుకే అరవింద్ చావు వార్తను ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. హలో హలో అయ్యో, మా అరవింద్ని చంపేశారా కాలముఖ రుద్రుడు గారు? చెప్పాను కదా, ఆ ఇల్లు శ్మశానం అవుతుంది. మొదటి శవం లేచింది. మరి మా అరవింద్ శవం ఎక్కడుందండి? హ, శవం గురించి ఆలోచించకండి. మీకొచ్చే ఆస్తుల గురించి మాత్రమే ఆలోచించుకోండి. ఈ నిప్పు లాంటి నిజం బయటికి వస్తే మేము రక్తం కక్కుకొని నిప్పులో కాలిపోతాం. తెలుసు కదా. దట్స్ గుడ్. అరవింద్, శశి నవ్వుతున్నావేంటి? అరవింద్ అంటే నాకు ఇష్టం. పాపం అలివేని పరిస్థితి ఏంటి?
మయూరి చిరిగిన చీరతో చిన్నబోయిన రోజులు మరిచిపోయావా? ఫుడ్డు లేక గుడ్డులా పనిచేసిన మనిషి మెమరీలు మర్చిపోయావా? పగ అని రగలకుండా బ్లడ్ రిలేషన్ ఉందని ఫీల్ అవ్వడం వేస్ట్ మయూరి. కూల్ 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 మయూరి, కూల్ 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 కూల్. మయూరి మయూరి ఏంటి ఆలోచిస్తున్నారు బాబాయ్? అబ్బే ఏం లేదమ్మా. ఏంటో అరవింద్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బాబాయ్. ఏంటి మీ ఇద్దరు అలా చూస్తున్నారు? ఏం లేదు అలివేణి, ఏం లేదు. అలివేణి అరవింద్కి లేడు. రారా. అరవింద్, నేను వచ్చింది ఈ ఇంటికే. రే ఏంట్రా చూస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. సార్, మీ అన్నయ్య వంశీ గారు ఈ ఇంట్లోనే ఉన్నారు సార్. నువ్వు కారులో కూర్చోరా, పద. అరవింద్, లాక్ చేయి. ఎవరు కావాలండి? తర్వాత చెప్తామమ్మా, మీరు పక్కకి జరగండి ప్లీజ్. వంశీ గారు, అన్నయ్య, లోపలికి వెళ్ళి చూడండి నాన్న. వంశీ గారు, అన్నయ్య. వంశీ గారు. అన్నయ్య. వంశీ గారు, వంశీ గారు. అన్నయ్య. వంశీ గారు. ఏమైంది అరవింద్? ఎవరు లేరు డాడ్. మామయ్య, ఎవరు లేరు. ఏమా, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమోనండి, నాకు తెలీదు. తెలీదా? మరి మీరెవరు? రేపటి నుంచి ఈ ఇల్లు రెంట్కిచ్చారు. రాత్రి క్లీన్ చేద్దామని ఇక్కడే ఉన్నాను. ఇంట్లో ఎవరూ లేరా? ఉండేవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏమా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే కదా ఇంట్లో రెంటుకున్నాడు? నాకు తెలీదయ్యా. అరవింద్, మనం వస్తున్నామని
బహుశా ముందే ఆ కాలముఖ రుద్రుడికి తెలిసిపోయి ఉంటుందేమో. కరెక్టే వదినా, కానీ ఇంట్లో అన్నయ్య ఉంటున్నాడని మనకెలా క్లారిటీగా తెలుస్తుంది? రాతోడు చెప్తున్నాడు కదా నాన్న. వదినా, ఏంటి వదినా? చూసావా అరవింద్, మీ అన్నయ్య పేరు సందీప్ అంట. టూరిజం ఆఫీస్ లో మేనేజర్ అంట. ఎన్ని రోజులు వంశీ గారు చనిపోయారు అనుకుని అయ్యో ఆ రాతోడు చెప్పింది నిజమే. నా భర్త బతికి ఉన్నాడు. వాడు సరిగ్గా ఏ విషయం మనకి చెప్పడం లేదు. అమ్మా కృష్ణవేణి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వదినా, ఇన్ని రోజులు అన్నయ్యని ఆ దుర్మార్గుడు ఏమీ చేయలేదంటే ఏదో పెద్ద రీజనే ఉండుంటుంది. అమ్మా కృష్ణవేణి, ఆ పరశురాం కాలముఖ రుద్రుడని తెలిసిపోయింది. వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసినా కానీ వంశీని మాత్రం చంపలేదు. ఆ ఆకాష్ ఖురానా శవాన్ని మార్చి ఇంత నాటకం ఆడాడు. నీ పెళ్ళి అయ్యే వరకు వాడు వంశీని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడతాడు కాబట్టి వంశీకి ఎలాంటి ప్రాణహాని ఉండదు అని అనుకుందాం. ఆ తర్వాత దైవ సంకల్పం. వదినా, ఇంత దూరం ఎంతో ధైర్యంగా వచ్చాం. అన్నయ్య బ్రతికే ఉన్నాడని నీ పెళ్లికి ముందే తెలుసుకున్నాం. ఇంత దూరం వచ్చాక నువ్వు డల్లవు వదినా, ప్లీజ్. వంశీకి ఏం కాదమ్మా, మన చేతిలో ఆ రాతోడు ఉన్నాడు కదమ్మా. వదినా, బీ బ్రేవ్. ఇంట్లో ఎవరు లేరు కదరా? లేరా? అయితే నాకే ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. అరవింద్, వీణ్ణి ఇంటికి తీసుకువెళ్ళు. మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పి వంశీ గారు మన ఇంటికి వచ్చేంత వరకు వీణ్ణి వదిలిపెట్టకూడదు. రేయ్, ఒక శవం లేచింది. కోట్లాస్తి మనదే. ఈ ఇల్లు శ్మశానం అవుతుంది. ఒక శవం లేచింది. ఆస్తంతా మనదే. ఆస్తంతా మనదే. తక్కిడిదిమ్మ, 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 తక్కిడిదిమ్మ,
ఈ రోజే పెళ్లి. మ్మ్. పెళ్లి పనులు చేయాలి కదా. అసలు నిజానికి ఈరోజు అరవింద్ దహన సంస్కారాలు చేయాలి. నిజమే శశి. ముందు మనం బయటికెళ్ళి ఎవరేం చేస్తున్నారో చూద్దాం. మ్మ్. మ్మ్. పద. ఆ. శశి, అక్కడున్నది అరవింద్ కదా మయూరి. కాదు, అరవింద్ ఆత్మ. లేస్తున్నాడు. శశి, ఆగు శశి. అంకుల్, మీ దగ్గరున్న పరశురాం మీ అబ్బాయి కాదు. అతను కాలముఖ రుద్రుడనే రాక్షసుడు. ఏయ్ కృష్ణవేణి, దొరికిపోయావు కృష్ణవేణి.